కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సరిగా నకిలీ డిగ్రీ ఉంది మోదీకి అని చెప్పి గతంలో రాహుల్ గాంధీ కొన్ని ఆరోపణలు చేశారు కదా సార్. ఇప్పుడు కూడా బీహార్ ఎన్నికల ప్రచారంలో కూడా మళ్ళీ ఆ అంశాన్ని లేవనెత్తుతూ ఉన్నారు రాహుల్ గాంధీ. మోదీది నకిలీ డిగ్రీ అని చెప్పేసి అది కూడా విన్నాం సార్. जब दुनिया की सबसे बेहतरीन यूनिवर्सिटी नालंदा यूनिवर्सिटी बिहार में हुआ करती थी, सही बात है, लाइन लगती थी, चाइना के लोग, जापान के लोग, कोरिया के लोग, इंग्लैंड के लोग लाइन लगाते थे, हमें नालंदा यूनिवर्सिटी में जाना है. सबसे बेहतरीन यूनिवर्सिटी थी दुनिया में. नरेंद्र मोदी जी को ये बातें नहीं आती. फेक डिग्री मिली है उनको, झूठी डिग्री. जब दुनिया की सबसे बेहतरीन సార్ రీసెంట్ గా ఢిల్లీ హైకోర్టు కూడా స్పష్టం చేసింది కదా సార్, మోదీ డిగ్రీ వివరాల్ని బహిరంగపరచాల్సిన అవసరం లేదు అని చెప్పి. ఎందుకు సార్ రాహుల్ గాంధీ పదే పదే మోదీ డిగ్రీ గురించి మాట్లాడుతూ ఉన్నారు? మోడీ డిగ్రీ బహిరంగపరచాల్సిన అవసరం లేదు అనడంతోనే కదా సమస్య వచ్చేది. బహిరంగపరిస్తే సమస్య ఎందుకు వస్తుంది? ఇలాంటి విమర్శలు ఎందుకు వస్తాయి? నాగేశ్వర డిగ్రీ పైన ఎక్కడ వివాదం ఎందుకు లేదు? మీరు అన్నారనుకోండి, ఎవరన్నా అన్నారనుకోండి, మీరంటే అన్నారు సార్ మీది ఫేక్ పిహెచ్డి అన్నారనుకోండి, నేను వెంటనే నా పిహెచ్డి సర్టిఫికేట్ స్క్రీన్ పైన చూపెడతా, కావాలంటే ఇందిరా పార్క్ దగ్గర డిస్ప్లే చేస్తా, మీరు వచ్చి చూసుకోండి అని చెప్పి. నాకేం భయం లేదు, ఎందుకంటే నా పిహెచ్డి నిజంగా నాకు తెలుసు కనుక. లేదు నాగేశ్వర్ ఫేక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నాడు అనుకోండి, నా మాస్టర్స్ ఇన్ కమ్యూనికేషన్ జర్నలిజం ఎంసీజే డిగ్రీ నేను బయట పెడతా. సో అందువల్ల నాకు భయం లేదు. సమస్య ఎక్కడ వస్తుంది? నా డిగ్రీ నేను చూపెట్టా. ఎవరైనా మీరు అడిగారు అనుకోండి, సార్ మీరు పిహెచ్డి కాకపోయినా ప్రొఫెసర్ అయ్యారు అక్రమ పద్ధతుల ద్వారా, మీరు కావాలని డాక్టర్ అని చెప్పుకుంటున్నారు, మీరు డాక్టర్ కాదట అని అన్నాను అనుకోండి, నేనేం అఫెండ్ కాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రవిశంకర్ గారు, దిస్ ఈజ్ మై పిహెచ్డి డిగ్రీ ఇన్ సో అండ్ సో ఇయర్, నేను పలానా డిపార్ట్మెంట్లో పలానా టాపిక్లో పలానా గైడ్ కింద పిహెచ్డి తీసుకున్నాను అని చెప్తాను. నా భయం ఏంటి? ఇక నేనే పిహెచ్డి కాదు, నా కింద 20 మంది పిహెచ్డీలు తీసుకున్నారు, అందువల్ల నాకు భయమే లేదు. కానీ నేను అలా రియాక్ట్ కాకుండా నా పిహెచ్డి గురించి అడిగే అధికారం మీకెక్కడిది? మీరెవరు అడిగేది? నా పిహెచ్డిని బహిరంగపరచాల్సిన అవసరమే లేదు. నన్ను ఇలా అడిగితే నేను కోర్టుకు వెళ్తాను, కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకుంటాను నా పిహెచ్డి గురించి అడగద్దు అని. అంటే మీకు డౌట్ వస్తుందా రాదా? మీకు వెంటనే డౌట్ వస్తుంది కదా. సింపుల్ ఇది. ఇప్పుడు మోడీ డిగ్రీ గురించి సమస్య కూడా అదే. అయితే మోడీ డిగ్రీని ప్రస్తావించడం అర్థం లేదు, అది మాత్రం నిజం. ఇప్పుడు మోడీ నకిలీ డిగ్రా రియల్ డిగ్రా, మోడీ ఎంఏ చేశాడా పిహెచ్డి చేశాడా, అది కాదు కదా కావాల్సింది. కావాల్సింది ఏంటి? మోడీ సరిగా పాలిస్తున్నాడా లేదా. అందులో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి అర్థం కావాల్సింది, నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా ఎంత విమర్శిస్తే అది అంత మోడీకి లాభం జరుగుతుంది, బీజేపీకి లాభం జరుగుతుంది. సహజంగా మన దేశంలో వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించాలో అదే అవుతుంది. అందులో మోడీ విషయంలో ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మోడీ పర్సనల్లీ వెరీ పాపులర్ ప్రైమ్ మినిస్టర్. మీకు బీజేపీ ఓటర్ కానివాడు కూడా మోడీ ఓటర్. ఇది గమనించకుండా మోడీ పైన విధానాల విషయంలో వ్యతిరేకించాలి తప్ప ఎవరైనా వ్యక్తిగతంగా ఆయన పైన దాడి చేస్తారనుకోండి, ఏం జరుగుతుంది? ప్రజలు హర్షించారు కదా. 1% ఓటింగ్ మోడీకి రాలేదు బీజేపీకి 2019లో. కానీ మోడీని వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడుకి ఏమైంది? 23 సీట్లకి పడిపోయాడు. మీరు గమనించండి, మోడీ భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తాడు అన్నప్పుడు చంద్రబాబు అన్న మాటలు వివాదాస్పదమయ్యాయి. బీజేపీకి 1% ఓటింగ్ లేని చోట ఇక మరి దేశంలో నార్త్ ఇండియాలో మోడీ అంటే అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నప్పుడు ఈజ్ వన్ ఆఫ్ ద టవరింగ్ లీడర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆయన డిగ్రీలతో సంబంధం ఏంటి? ఇప్పుడు నీరవ్ మోడీకి డిగ్రీ లేకనే దొంగతనం చేసిందా? విజయ్ మాల్యాకు డిగ్రీ లేక అవినీతి పాల్పడ్డా? అనిల్ అంబానీకి డిగ్రీ లేక బ్యాంకులు దోచుకుంటున్నాడా? అందువల్ల డిగ్రీతో సంబంధం ఉన్న అంశమే కాదు. నరేంద్ర మోడీని విధానపరంగా విమర్శించవచ్చు, సమర్థించవచ్చు.
అందువల్ల ఆయన డిగ్రీ పైన వివాదం చేయడము ఎలక్టోరల్గా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడదు, అనెతికల్ కూడా. అనవసరం రాజకీయాలతో ఎదుర్కోలేని వారు ఇలాంటి పర్సనల్ అటాక్స్ దిగుతారు. అయితే అదే సమయంలో బీజేపీకి అర్థం కావాల్సిందంటే, మీకు ఇంత సీక్రెసీ ఎందుకు మెయింటైన్ చేస్తున్నా నాకు అర్థం కాని అంశం. వాట్ ఈజ్ రాంగ్? డిగ్రీ ఇంకో ఫలానా మొక్కడ కొరత అయిపోతుంది కదా. ఇన్ని దశాబ్దాలుగా ఎందుకు ఇది వివాదం కావాలి? ఇప్పుడు నాకు తెలియదు మోడీ డిగ్రీ నకిలీ వెక్లీ తెలియదు నాకు. సో నకిలీ డిగ్రీ ఏది, వెక్లీ ఫేక్ డిగ్రీ అని చెప్తున్నారు. ఐ రియలీ డోంట్ నో. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ మాత్రం ఆ వివరాలు బయట పెట్టాలి అన్నది. హైకోర్టుకి వెళ్ళారు, బయట పెట్టాల్సిన అవసరం లేదన్నారు. బట్ నా పాయింట్ ఏంటంటే, ఎవరు కోర్టులు చెప్పాల్సిన అవసరం ఏంటి, సిఏసీలు చెప్పాల్సిన అవసరం ఏంటి? బయట పెట్టండి. నన్ను అడగండి, నేను ఆ డిగ్రీ గురించి నేను బయట పెడతాను లేదు చూడండి. ఎవరన్నా అడుగుతారా అని చూస్తున్నా, ఎవరు అడుగుతలేరు. అడిగితే నన్ను ఎవరన్నా విమర్శించే వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. నన్ను నచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు 1% ఉంటారు. ఇలా అమెరికాలో చూస్తే అర్థమవుతుంది ఈ వ్యతిరేకులు ఎంత స్మాల్ సెక్షను ఇక్కడ అభిమానించే వాళ్ళని చూసినప్పుడు. సో అందువల్ల మీకు నా పాయింట్ ఒకటే. సో ఒకటి రాహుల్ గాంధీ మోడీ డిగ్రీ గురించి ప్రస్తావన చేయడం, దానివల్ల రాజకీయంగా ఏ లాభము ఉండదు, పైగా నష్టం. అనవసరంగా అప్రస్తుతమైన ప్రస్తావన. మోడీ విధానాలతో ఎదుర్కోండి మీకు ధైర్యం ఉంటే. కానీ అదే సమయంలో బీజేపీకి మోడీకి విజ్ఞప్తి ఏంటంటే, ఎందుకంత రహస్యంగా ఉంచాలి? లేనున్నది చెప్పండి. ఏ డిగ్రీ లేదని చెప్పండి, ఉంటే ఉందని చెప్పండి. ఏం మోడీని డిగ్రీ చూసి ప్రైమ్ మినిస్టర్ చేసింది ఈ దేశం? మోడీ రాజకీయ నాయకత్వ దక్షతను చూసి కదా ప్రైమ్ మినిస్టర్ చేసింది. మోడీకి ఏ డిగ్రీ ఉందని చెప్పి ఎవరు ఓటేయలే కదా. సో వైఆర్ ఫియరింగ్? బహిరంగంగా చెప్పండి, ఏ డిగ్రీ ఉందా లేదా, లేకపోతే లేదు, ఉంటే ఉంది. ఇంత పంచాయతీ ఎందుకు దీనిపైన?